కార్యదర్శి బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఒక మంత్రి గారి ఇంట్లో రొయ్యల పులుసు లొట్టలేసుకుంటూ తిన్నదెవరు? ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రజాభవన్కి పిలిచి, అంటే ఆ రోజు మీ ప్రగతి భవన్కి పిలిచి విందు ఏర్పాటు చేసి పంపకాలు చేసుకున్నదెవరు? తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరు? ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి పోయి రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పి మాట్లాడింది ఎవరు? సోయి లేకుండా చేసేటి అన్ని చేసి మీ సొంత లాభాల కోసము, సొంత ప్రయోజనాల కోసము తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి మళ్ళీ ఈరోజు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసము నీచానికి దిగజారిపోయి మీ సొంత లాభాల కోసం ఎంత నీచానికి దిగజారిపోయి మాట్లాడుతుర్రో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తుర్రు. ఇప్పటికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో, ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. హరీష్ రావు గారు ఇదే రకంగా విర్రవీగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు నిజంగా టెక్నికల్ విషయాలపైన, వాటర్ పంపకాల్లో ఎవరు తప్పు చేసిరు, ఎవరు జియోలు కరెక్ట్, ఎవరు జియోలు కరెక్ట్ కాదని మీ మామకి నువ్వైతే వత్తాసు వలుకుతున్నావో నీకు సూటిగా నేను ఓ ప్రశ్న ఇస్తున్నా. వెళ్ళి మీ మామగారిని ఒప్పించి నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి తీసుకురా. ప్రతి విషయం పైన సంపూర్ణంగా చర్చించి ఎవరి నీతేందో, తెలంగాణ పట్ల ఎవరి చిత్తశుద్ధి ఏందో, నిజంగా తెలంగాణని మీరు పరిపాలించిన 10 ఏళ్లలో మీరు బాగు చేసిర్రా, ఆగం చేసిర్రా? అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూస్తుండగా చర్చించుకోనికి మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా నీకు దమ్ముంటే వెళ్ళి మీ మామగారితో అదే మాట్లాడిపించి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశానికి మా మామని తీసుకొని వస్తా, మా మామగారు వస్తారు, చర్చించుకున్నామని చెప్పి నిజంగా దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించాలని చెప్పి హరీష్ రావు గారిని హెచ్చరిస్తున్నా. అంటే అదే చెప్తున్నా అన్న, 80,000 పుస్తకాలు చదువుకున్న జ్ఞానం ఉన్న వ్యక్తులు కేసీఆర్ గారి కంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. నిజంగానే మేము మాట్లాడేటి కరెక్ట్ కాదని చెప్పి ఏదైతే ప్రెస్ ముఖంగా ఆయన మాట్లాడుతుండో కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ, అదే కేసీఆర్ గారికి 80,000 పుస్తకాల జ్ఞానం ఉంది కదా, అసెంబ్లీ సమావేశాలకి రమ్మని చెప్పండి. మరి ఈ అన్ని విషయాలపైన చర్చించడానికి, మాట్లాడడానికి మా మంత్రులు మాట్లాడతారు. నిజంగానే ఏమైనా పొరపాట్లు చేసినామా లేదా వాళ్ళు పొరపాట్లు చేసిర్రా మీరు ప్రచారం చేస్తే ప్రజలే నిర్ణయిస్తారు. లాస్ట్ టైము సోషల్ మీడియాలో నిన్నటికెళ్ళి ఒక వీడియో నడుస్తుంది. చంద్రబాబు నాయుడిని ఎట్లా ఏ రకంగా ప్రాజెక్టులు చేయాలి, ఏ రకంగా ఇక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకుపోవాలి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూర్చుకోవాలని చెప్పి ఇదే కేసీఆర్ ఏ రకంగా సలహా సూచనలు ఇచ్చారో మనం అందరం కూడా చూసినాం. నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి 35,000 crores ఆ ప్రాజెక్టు కాస్ట్. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అని చెప్పి మాట్లాడుతున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో ఆ 35,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి